నమస్తే. తెలంగాణ రాష్ట్రంలోని మేడారం మహాజాతరకు ఆర్టీసీ ప్రయాణికులకు ఛార్జీల మోత మోగనుంది. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా పూర్తిగా స్పెషల్ బస్సుల్ని నడపాలి అని ప్రభుత్వం ఆర్టీసీ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. తద్వారా మహాలక్ష్మి పథకం కింద బస్సుల్లో మహిళలకు కల్పిస్తున్న ఉచిత ప్రయాణాన్ని దూరం చేసేందుకు వ్యూహం రచించింది. జనవరిలో సంక్రాంతి పండుగ, ఫిబ్రవరిలో సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో లక్షలాది మంది మహిళలు ప్రయాణం చేసే అవకాశం ఉంది. అయితే అదే జరిగితే నష్టం తప్పదు అనే ఆలోచనతో ప్రభుత్వం పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ల స్థానంలో ప్రత్యేక బస్సులను నడిపించి ఛార్జీలు వసూలు చేయాలి అని ఆర్టీసీని ఆదేశించినట్టుగా తెలుస్తోంది. మహాలక్ష్మి పథకం అమల్లో టీఎస్ఆర్టీసీ అధికారులకు రోజుకో కొత్త అనుభవం ఎదురవుతుంది. బస్సుల్లో ఉచిత ప్రయాణం కార్యక్రమం అమలుకు ముందు నిత్యం 11 కోట్ల రూపాయల నుంచి 18 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. కానీ ఇప్పుడు బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంతో ఆక్యుపెన్సీ పెరిగిన ఆదాయం భారీగా పడిపోయింది. రోజు సంస్థ ఆదాయం 7 కోట్ల నుంచి 9 కోట్లకు పడిపోయింది. ప్రభుత్వం ఇస్తామని చెప్తున్న రియంబర్స్మెంట్ చెల్లించే వరకు ఈ భారాన్ని ఆర్టీసీ భరించాల్సి ఉంది. ఈ క్రమంలో సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో లక్షల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తే ఆర్టీసీ నిండా మునిగిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ప్రభుత్వం చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తుంది. పల్లె వెలుగు ఆర్టీసీ బస్సులను తగ్గించి పూర్తి స్థాయిలో స్పెషల్ బస్సులను నడిపించాలి అని ఆర్టీసీని ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే రవాణా శాఖ మంత్రి ఆర్టీసీ అధికారులతో చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ఇక స్పెషల్ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి లేదు అని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ప్రజల నుంచి కూడా వ్యతిరేకత ఉందని భావిస్తున్నారు. ప్రభుత్వం వ్యూహాత్మకంగా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నదని పలువురు అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు.